ప్రైజ్ ద లార్డ్. వాగ్దానము చదువుకొని ప్రార్థన చేసుకుందాము. 128వ కీర్తన 1-6 వచనాలు చదువుకుందాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇజ్రాయేలు మీద సమాధానముండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడానికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయాన్ని దర్శించు దేవా, పగలంతా కాచి కాపాడిన గొప్ప దేవుడానికి స్తోత్రాలు. ఉదయకాల సమయం అంతటిలో తోడుగా ఉన్నావు. మా ప్రయాణాలలో, మా రోజువారీ జీవితంలో మీరు తోడుగా ఉండి నీ కృపాని కాపుదలో భద్రపరుచుకున్నారయ్యా. ఈ రాత్రికాల సమయంలో కూడా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి నాయన. మా ప్రాణాత్మ దేహాలు నీ చేతులకు అప్పగిస్తుండగా నీవే నీ కృపలో నీ కాపుదలో భద్రపరచుకోండి నాయన. అయ్యా, నీ చిత్తాన్ని నెరవేర్చే రీతిగా పరిశుద్ధమైన ఆలోచన జ్ఞానాన్ని మాకు దయచేయండి. మా బిడ్డల చుట్టూ, మా కుటుంబాల చుట్టూ నీ వెలుగు ప్రసన్నత అగ్ని కంచె వేయండి ప్రభువా. రెయ్యి మొదటి జామున మెలుగు ప్రార్థన మాకు దయచేసి నీ నామానికి మహిమ ఘనత తెచ్చే విధంగా నన్ను మమ్ము వాడుకోండి నాయన. నీ నీతి మార్గంలో మమ్మల్ని నడిపించండి. నీ యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో మాకు నేర్పించమని, అయ్యా అట్టి జ్ఞానమును మాకు దయచేయమని, ఈ లోకంలో నీ చిత్తాన్ని నెరవేర్చే రీతిగా నన్ను మమ్ము సిద్ధపాటు చేయండి ప్రభువా. ఎక్కడ అలక్ష్యం నిర్లక్ష్యంలో చేయకుండా, లోకానుసరమైన నడవడికలో పడిపోకుండా ప్రభువా, నిత్య రాజ్యానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, నీ కృపాని కాపుదలు మమ్మల్ని అందరినీ భద్రపరచుకోమని సమస్త ఘనత ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి స్తుతించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక.